ఇప్పుడు మన పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. అందరూ మనం ఆయన గౌరవించి పంపించాల్సిన అవసరం మనందరి మీద ఉంది, ఆ బాధ్యత ఉంది. సో ఆయన గౌరవించాల్సిందిగా కోరుతున్నాను అందరికీ. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా జరుగుతోంది. గతంలో అనేక హామీలు అధికారానికి వచ్చినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికలు జరిగి ఫలితాలు ఇచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయినా చెప్పిన హామీలు ఏవి కూడా ఆచరణమైనటువంటి పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఎందుకు మనం ప్రజలకు 10 సార్లు చెప్పాలి అని మనం ఒకసారి ఆలోచించుకోండి. 2014లో ఇలాగే మనకు ఒకసారి మోసం చేశాడు చంద్రబాబు. ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఏమీ చేయక ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా 151 స్థానాలు మన వైఎస్ఆర్ పార్టీకి వచ్చినటువంటి వైనం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇక ఆయన మాట్లాడేటప్పుడు చెప్తుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న కుర్రాడు, అతనికి ఏం తెలియదు అని చెప్పినట్టుగా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఏం సామాన్యుడేం కాదు, మన రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు. అంతేకాకుండా సోనియమ్మ లాంటి నాయకత్వం కేంద్రంలో ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే, బలమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉంటే ఒక్కడంటే ఒక్కడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ప్రజాదరణ పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ధీరుడు, వీరుడు, సూర్యుడు. ఎన్ని చెప్పినా కూడా అర్హుడే. ఏమన్నాడు లోకేష్, ఏమన్నాడు? సైకో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ సైకో 2,000 కట్ చేస్తున్నారని చెప్పేసి పెద్ద నోరు పెట్టేసి ఇలా బండ నోరు పెట్టుకొని చెప్పాడు ఆయన. ఈ రోజు ఏమైంది దానికి? అది ఒక వీడియో అనమాట. ఇచ్చారా? అందరూ రైతులు ఉన్నాం, ఇచ్చారా? గట్టిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు చేతులు బద్దలు, చెవులు బద్దలైనట్టు. ఇది మనం ప్రతి ఊరు తీసుకెళ్ళాలి ఈ మెసేజ్ ని. 26,500 రూపాయలు ఇస్తానని నమ్మ కలిగిన పెద్ద మోసగాడు ఈ చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ఇలా స్టార్ట్ అవ్వకముందే, సీజన్ స్టార్ట్ అవ్వకముందే ప్రతి ఒక్కరి అకౌంట్ లో 3 విడతల్లో పడేది. అవునా కాదండి? అది తనకి మనం అయితే రైతు భరోసా తను ఇంకే పేరు పెట్టాడో, ఇంక ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఇంకేం పేరు ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అక్కడ పెట్టి మనకి సంవత్సర కాలంలో ఆయన ఎంత బాకీ ఉన్నాడని చెప్పేసి ఇచ్చే పేపర్ అదనమాట అది. ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి 87,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు ఆయన ఫస్ట్ ఇయర్ లోనే. మరి 87,000 కోట్ల రూపాయలు ఏం చేశాడండి? అమరావతి వెళ్ళాడు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేర్చాడు ఆయన. చిన్న హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టి 100 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు హైదరాబాద్ లో. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు అమరావతిలో అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తీసుకెళ్లి పెట్టినటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు పేదవాళ్ళని, ప్రజల్ని నమ్ముకోలే, పేదవాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించలే. కేవలం ఆయన నమ్ముకుందంతా మీడియాని, వాళ్ళ తాబేదారుల్ని, మోసాల్ని. ఆయనకి విజన్ ఉంది. దేని మీద విజన్ ఉంది ఆయనకి? మోసం చేయడంలో విజన్ ఉంది. ఈసారి ఏ మేనిఫెస్టో ఇవ్వాలి, నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ మేనిఫెస్టో ఇవ్వాలి, ప్రజల్ని ఎలా మోసం చేయాలి అనే దాని మీద ఆయనకి చాలా పెద్ద విజన్ ఉంది. ఆయన 2047 వరకు ఆ విజన్ వేసి ఉంచేశాడు, ఇంక జనాన్ని ఎలా మోసం చేయాలని. కానీ మనం మోసపోతామా? ఈ ఊరూరో తీసుకెళ్లి ఈ పథకాలని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తావా, చేయవా? ప్రతి ఊర్లో ప్రతి గడపకి తీసుకెళ్లి మనం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అంత పెద్ద మోసగాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకమే
ఈ రియల్ ఎస్టేట్ ఈ కార్యక్రమమే మనకి 5 దశల్లో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. గత నెల 25వ తేదీన మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభించబడింది. మొన్న 4వ తేదీన మన పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరి సమక్షంలో మీరందరూ కూడా వచ్చారు. ఆ రోజు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం చేయబడింది. ఈ రోజు మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. కూడా ఈ కార్యక్రమం చేయాలి. మనకుండే నిబద్ధతని చేసే కార్యక్రమంలో ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఏంటది? డబల్ డమాబుస్ అని చెప్పేసి. అది నేను పెట్టిన పేరు కాదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడే కలమటి వెంకటరమణ గారు ఆ మాట అన్నారు. ఆయన కోన్ రవికుమార్ పెద్ద డబల్ డమాబుస్ అని చెప్పేసి. నిజమే కదా? ఎందుకనంటే ఆయన ముందు చాలా ప్రగల్భాలు పలికాడు. ఆమ్దాల వలసకి 2 నదుల్ని కలిపేస్తానన్నాడు. కలిపాడా? ఇంకా ఆమ్దాల వలస షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద లాజిస్టిక్ హబ్ తెచ్చేస్తానన్నాడు. తెచ్చాడా? ఇప్పుడంట 32,000 కోట్లు పెట్టాట థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చేస్తాడంట. ఏదో ఉందా కదా అంటారు కదా, తల్లికి భిక్షం పెట్టినవాడు పిన్నమ్మ గట్ట గాజులు చేయించేస్తాడు అన్నాడు. ఆయన చేస్తుందంతా ఏంటి? ఉదయం లెగిసిందండి మన కార్యకర్తల తాలూకు ఉద్యోగాలు తీయించడం, ఇసుక విపరీతంగా అమ్ముకోవడం. ఇప్పుడు 10 నిమిషాలు వెయిట్ చేస్తే మరో 10 లారీలు వెళ్తాయి ఇలాగ ఈ రోడ్డు మీద నిండా. రాత్రి పగలు రోజుకి ₹1 కోటి రావాలంట ఆయనకి. ₹1 కోటి రాకపోతే మరుసటి రోజు వెంటనే రివ్యూ మీటింగ్ ఉంటుంది. అక్కడ అధికారుల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన అర్హత మాట్లాడుతాడంట. నాకేం అలాంటి మేనమామ కూడా లేడండి నాకు అర్హత రావడానికి. ఆయన 10th క్లాస్ ఒకసారి పోయి 12 సబ్జెక్టులు పోయినాయి. బీటెక్ వాళ్ళ అక్క చదివించింది. ఇక్కడ సీట్ రాకపోతే తీసుకెళ్లి గుల్బర్గ్ యూనివర్సిటీలో చదివించింది. అక్కడ విజయకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అని. ఇది నిజం. ఆయన మనం తాలూకా ఖాళీ లెటరేట్లు పట్టుకొని వీధి తిరిగి నేను 2 ఉద్యోగాలు వేయిస్తాను, 2 ఇల్లు మైన్స్ ఇప్పిస్తానని చెప్పి తిరిగినటువంటి ఆయన అర్హత అంట. అలాంటి అర్హతలు మనకు లేవండి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటానికి ఆయన వెంట ఎల్లవేళ నడుస్తామని, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సిద్ధమవుతూ నియోజకవర్గ స్థాయిలో వేలాదిగా భాగస్వాములవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు కానీ, ముఖ్యమంత్రి కానీ, పార్టీ అధ్యక్షులు కానీ 77 సంవత్సరాలలో ఎవ్వరూ లేని విషయాన్ని మనం అందరం గుర్తించాలి. ఎన్నికల సందర్భంలో ప్రజాస్వామ్య దేశంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వచ్చి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏ హామీలను మేము అమలు చేస్తామని ఒక పెద్ద మేనిఫెస్టో తయారు చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా నీటి మూటల్లా కరిగిపోతాయి. కానీ ఇది ప్రజాస్వామ్య యుగం. నాయకుడు అనేవాడికి విలువలు, విశ్వనీయత ఉండాలి. ప్రజల్లోకి వచ్చి ఒక మాట చెబితే ఆ మాటకి కట్టుబడి పనిచేయాలని, ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చి తీరాలని దేశ చరిత్రలో ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.